దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఐబొమ్మ భయ ఐబొమ్మ అతను అరెస్ట్ చేశారంట. ఆ బాధ భయ బాధ గుండెలు నిండా బాధ. మా దేవుడు మా పేదవాళ్ళకి దేవుడే ఆయన. మేము ఈరోజు సినిమా చూసే ఉంటే కారణం ఐబొమ్మ అతనే. అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరం, ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరూ సినిమా చూశారంటే పేదవాళ్ళ గురించి చెప్పిన పరిస్థితి బాగా గురించి కాదు. పేదవాళ్ళందరూ పేదవాళ్ళు ప్రతి ఒక్కరూ ఐబొమ్మలో సినిమా చూసిన వాళ్ళు అందరూ. కాబట్టి నాకైతే చాలా బాధగా ఉంది. దయచేసి అతన్ని అరెస్ట్ చేశారు, అతను కొట్టకండి, అతను ఏమి అనొద్దండి. అతని దేశ ప్రయోజనాల కోసం వాడండి అనమాట. అంటే ఎక్కడైనా ఇప్పుడు పక్క దేశం అక్కడ హ్యాకర్లా అట ఏదన్నా హ్యాకింగ్ చేసినా, ఏదన్నా దౌర్జన్యం వచ్చినా, అవినీతికి పాల్పడినా అలాంటి హ్యాకర్ల ద్వారా దయచేసి అలాంటి వాళ్ళని వాడి దేశ ప్రయోజనాలకి వాడండి. అంతేగాని అతను కొట్టి అతని ఎన్కౌంటర్ చేయకండి దయచేసి. ఎందుకంటే మా పేదవాళ్ళందరూ దేవుడైనా. స్వతహాగా వాళ్ళ ఆవిడ పట్టించింది ఎందుకని చెప్పేసి ఏమైనా కారణాలు ఉండొచ్చు. వాళ్ళ ఆవిడ పట్టించిందంటే అతను చేసింది తప్పు కాబట్టి పట్టించింది, లేకపోతే పట్టించే అవసరం లేదు కదా. ఓ డైలాగ్ అన్నాడు, నన్ను దమ్ముంటే ఎవరైనా పట్టుకోండి చూస్తా, నన్ను 20 రోజుల లోపల పట్టుకోండి అని చెప్పి డెడ్ లైన్ పెట్టాడు. ఆ డెడ్ లైన్ వాళ్ళని ఆయన యాక్చువల్గా రెచ్చగొట్టాడు, అంటే పుండు మీద కారం చల్లాడు. ఆ కారం చల్లుతుండి వీళ్ళు ఇంకా రెచ్చిపోయారు, పట్టుకున్నారు. వీళ్ళకి ఎక్కడో గాలింది, పట్టుకున్నారు. అది ఇప్పుడు వాళ్ళ తండ్రికి కూడా ఇంట్లో తెలియదు. వాళ్ళ తండ్రి కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఇల్లుని లోన్ పరంగానే మేము నడుపుకుంటున్నాం కట్టుకుంటున్నాం అని చెప్పేసి. ప్రీవియస్లో ఇల్లు కూడా కాలిపోయింది అని చెప్పేసి వాళ్ళ తండ్రి బాధగా చెప్పడం జరిగింది. అంటే ఇంట్లో పరిస్థితుల్లో కూడా వీళ్ళు పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళ తండ్రి ఇండైరెక్ట్గా అని చెప్పారు. మరి వాస్తవంగా నిజంగా వాళ్ళ తండ్రికి విషయం తెలియదంటారా తన కొడుకు చేస్తున్న పని? ఈ రోజుల్లో బ్రో ఇప్పుడు లోన్స్ ఉన్నాయి, కట్టుకుంటున్నాం, మా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి నడుపుకుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ ప్రాబ్లమ్స్ ఏదో సొసైటీ గురించి పట్టించుకుంటే, వెబ్సైట్ల మీద కాకుండా సొసైటీ గురించి పట్టుకుంటే కొంతలో కొంత యూజ్ ఉంటుంది. ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, షూటింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, షూటింగ్ లేని రోజున ఆకలితో చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, బొచ్చటి మంది ఉన్నారు. ఏంటి యాజ్ జూనియర్ ఆర్టిస్ట్గా నేను అటువంటి పర్సన్నే. ఆకలితో చచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి పట్టించుకోండి, ఏమన్నా యూజ్ ఉంటుంది. అది దేవుడు అనేవాడు బాగా చూస్తాడు, చల్లగా చూస్తాడు. అంతేగాని పైరసీ చేస్తే మీకు వచ్చే యూజ్ ఒక 1% కూడా ఉండదు. అంటే ప్రీవియస్లో చెప్పారు కదా, ప్రైవసీ అనేది ఈ ఐబొమ్మ అనేది రావడం అనేది రీజన్ ఏంటంటే రేట్లు పెంచడం. అంటే పాప్కార్న్స్ కానీ స్నాక్స్ పరంగా మల్టీప్లెక్స్లో కానీ ఐమాక్స్లో కానీ దేని పరంగానే తీసుకున్నట్లయితే రేట్లు అనేది పెంచేస్తున్నారు. ఒక సీదా నార్మల్ పర్సన్ అనేది వెళ్ళి చూడలేరు మూవీస్ని. అంటే ఒక టికెట్ 300-400 అయిపోతుంది ఐమాక్స్లో అని చెప్పేసి దానివల్ల రేట్ పెంచారని అంటున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు హైదరాబాద్లో ఉంది ఒక ఐమాక్సే కాదు కదా, మిగతా అన్ని థియేటర్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మామూలుగా రిచ్ పర్సన్స్ అయితే ఐమాక్స్లో చూడాలనుకుంటారు, కొద్ది మిడిల్ క్లాస్ అయితే బయట థియేటర్స్కి వెళ్దామని అనుకుంటారు. ఫుడ్ లేకుండా ఓన్లీ టికెట్ పెట్టుకొని సినిమా చూసిరండి. మిమ్మల్ని ఫుడ్కి ఏం ఖర్చు పెట్టుకోమట్లేదు కదా, మీరు తీసుకెళ్ళి లోపల బాగానే తీసుకెళ్తున్నారు కదా. ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ అన్నా కూడా బ్యాగుల్లో పెట్టుకొని వాటిల్లో పెట్టుకొని తీసుకెళ్తానే ఉన్నారు కదా, చెక్ చేసినా దొరకకుండా. అది ఒకసారి మాట్లాడే ముందు చూసుకోవాలి. అది టికెట్ రేటు పెంచారంటే న్యూ మూవీస్ వస్తున్నాయి కాబట్టి పెంచుతారు, పెద్ద సినిమాలకు పెంచుతున్నారు. చిన్న సినిమాలకైతే పెంచట్లేదు కదా, నార్మల్ రేట్లే ఉంటున్నాయి కదా. అంటే రెమ్యునేషన్ అనేది ఓన్లీ హీరోయిన్ల వరకే, వాళ్ళ వరకే పెంచుతున్నారు. కానీ కింద ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, కార్మికులు ఉన్నారో, జూనియర్ ఆర్టిస్ట్ కానీ మీరు అన్నట్టుగా మోడలింగ్ కానీ క్యారెక్టర్ వైజ్గా ఏదైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది అందడం లేదు. పై వాళ్ళకి మాత్రమే రెవెన్యూ పెంచుతున్నారు, వాళ్ళకి మాత్రం దక్కుతుందని అంటున్నారు. బ్రో అందరం కష్టపడుతున్నాం బ్రో, ఎప్పుడు కష్టపడకుండా రూపాయి రావట్లా. పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, అంతా ఆయనే చూసుకుంటాడు. అది ఓకేనా. ఫ్యూచర్లో కామన్ మ్యాన్ సంగతి తీసి పక్కన పెడితే పైన దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మొత్తం ఆయనే చూసుకుంటాడు. అది ఫ్యూచర్లో ఏమన్నా ఇప్పుడు మంచి జరగకపోయినా చెప్పేది, ఇప్పుడు మంచి జరగకపోయినా ఫ్యూచర్లో మంచి జరిగిద్దని ఆశిద్దాం. సరే, ఇప్పుడు యాజ్ ఎ జూనియర్ ఆర్టిస్ట్గా మీరు వెళ్తున్నారు, మీకు టైంకి డబ్బులు ఇస్తున్నారు అన్ని మూవీస్కి వెళ్ళిన ప్రతి దానికి స్పాట్ ఇచ్చేస్తారు. చాలా మంది మా ఛానల్ కూడా చెప్పుకున్నారు, మాకు అమౌంట్ ఇవ్వడం లేదు, షూటింగ్స్ వెళ్తున్నా కూడా ఎగ్గొడుతున్నారని చెప్పేసి చాలా మంది అన్నారు. అలా చేసేది సీరియల్ షూటింగ్లకు వెళ్ళే వాళ్ళకి చేస్తున్నారు. లేదు చాలా మంది తిరుగుతున్నారు, డబ్బులు రాక చాలా మంది బాధ్యతలు పడుకుంటున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇప్పుడు నిర్మాతలు కనిపించట్లేదు, ఇవన్నీ రోడ్ల మీద పడుకుంటున్నారు. చెప్పేది వినండి బ్రో, ఇప్పుడు వాళ్ళు రోడ్ల మీద పడుకుంటున్నారు అనేదే మీరు చూశారు, కానీ వాళ్ళ రూమ్ వీలైతే వాళ్ళు కూడా రూమ్ తీసుకోవచ్చు. మీకు ఇక్కడ విషయం అర్థం కాని విషయం ఏంటంటే పేమెంట్లు వస్తున్నాయి,
పేమెంట్లు వస్తున్నాయి, తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నారు? సాయి వైన్స్లో పెడుతున్నారు. అది చెప్పేది వినండి. చాలా మంది నేను జరిగేది వాస్తవం చెప్తున్నా బ్రో. వాస్తవం చెప్పినప్పుడు కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చదు. నేను చెప్పేది నేను జూనియర్ ఆర్టిస్టుల గురించి మాట్లాడుతున్నా, మిగతా వాళ్ళ గురించి నాకు అక్కర్లేదు. అది బయట పడుకుంటున్నారు అన్నారు కదా, ఆయన మాట్లాడింది జూనియర్ ఆర్టిస్ట్ గురించే. బ్రో నేను వెళ్ళేది విజయ్ బ్యాచ్ కి, రామరాజ్ బ్యాచ్ బ్రో. విజయ్ వాళ్ళు స్పాట్ ఇచ్చేస్తారు, రామరాజు వాళ్ళకి స్పాట్ ఇచ్చేస్తారు. మేము స్పాట్ ఇచ్చే వాళ్ళకి వెళ్తాం కానీ పేమెంట్లు ఎగ్గొట్టే వాళ్ళకి మేము ఎందుకు వెళ్తాం బ్రో? మాకేం అవసరం దాని గురించి. మీకు ఆ సర్కిల్ ఉంది ఓకేనా, నాకు లేదనుకోండి, నేను ఏదో కొత్త పర్సన్, ఎవరు ఎలాంటి వాళ్ళు మాకు తెలియదు కదా, మేము అలా కంటిన్యూగా వెళ్తాం, మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోతుంటారు, అలా చాలా మంది ఉన్నారు. అంటే ఈవెన్ మీరు అంటుంది షూటింగ్ వెళ్ళిన ప్రతి ఒక్కరు తాగుబోతులు కాదు, చాలా మంది ఏంటంటే జీవనాధారం కోసం వెళ్తారు, కొంతమంది ప్యాషన్ తోటి వెళ్తారు. వచ్చేటోళ్ళు చాలా మంది ఉంటారు, జీవనాధారం అనేది దీంట్లో వెతుక్కోరు, చాలా మంది ఉంటారు. వాళ్ళ గురించి ఏమంటారు మీరు? ఇలా డబ్బులు అనేది బ్రో నేను ప్యాషన్ తోటి వచ్చినండి. నేను వచ్చి ఇండస్ట్రీకి వచ్చి 8 years అవుతుంది. నేను మా పేరెంట్స్ మాట కూడా లెక్క చేయకుండా నేను ఇండస్ట్రీ హైదరాబాద్లో 8 years నుంచి ఉంటున్నానంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. అట్టయితే నేను 8 years నుంచి ఉండి నేను ప్యాషన్ తోటి వచ్చినండి. అట్టయితే నేను రోడ్డు మీద పడుకోవాలిగా, నేను ఎందుకు రూమ్లో ఉంటున్నాను? అవసరం లేదు బ్రో. నేను షూటింగ్ వచ్చిన డబ్బులు దాచుకొని నేను రెంట్ కట్టుకొని రూమ్లో ఉంటున్నా. బయట ఉంటే బాగోదు. మనం సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాం, ఏంటి అందరిలాగా మనం ఉండాలి, మనం ఎవరికంతా తక్కువ కాదు అని చెప్పి అన్న ఫీలింగ్ వచ్చింది కాబట్టి నేను రూమ్ లో ఉంటున్నా. అది శివాజీ ఒక డైలాగ్ వదిలాడు, అంత తెలివి ఉంది, పోలీసులు అతను ఉపయోగించుకుంటే బాగుండేది అని అన్నారు. మరి అతను అంత చదివి అంత తెలివి ఉండి ఎందుకని అంత మూమెంట్కి వెళ్ళాడు? ఆయన ఐబొమ్మ గురించి ఆ మూమెంట్కి వెళ్ళాల్సిన పరిస్థితి. అంటే ఐబొమ్మలో HD ప్రింట్లు పెట్టట్లేదు బ్రో, 1080p ప్రింట్లు పెట్టట్లా, అందుకని ఖాళీ ఆ మాట అని ఉంటాడేమో. అది అంతే, అంతకన్నా వేరేది లేదు. 1970 నుంచి పెట్టాడంట సినిమాలు, నిజమేనా అదంతా? 1970 నుంచి ఎక్కడ ఉంది అన్న? 1970 1970లో అసలు వెబ్సైట్లు ఉన్నాయన్న? చెప్పండి ఒక మాట. ఆ సినిమాలు తీసుకొచ్చి పెట్టాడని అంటున్నాడు. పాత సినిమాలు పాత సినిమాలు పెట్టాడా? ఓల్డ్ సినిమాలు పెట్టాడు కానీ అవి కూడా 1080p ఏడబెట్టాడు, 1080p పెట్టలేదుగా. 1080p లేదని మేము బాధపడుతున్నాం, అందుకే బ్యాన్ చేశారు. మంచి పని. అసలు ఐబొమ్మ వెబ్సైటే నేను వెళ్ళను, వెబ్సైట్ నాకు పడదు. డౌన్లోడ్ చేసుకుంటే మూవీ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటా. కాదు పైరసీ కాదు. థ్యాంక్ యూ. For more updates, please subscribe Dutta Media.